క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. బద్ధకమే నీ మొదటి బద్ధశత్రువు. వాస్తవానికి ప్రతి వ్యక్తి జీవితంలో బద్ధకమే ఒక శత్రువుగా తన జీవితంలో విజయం పొందకుండా చేస్తుందండి. నువ్వేది సాధించాలన్నా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బద్ధకం, ఆ సోమరితనం నువ్వు విజయం పొందకుండా, నువ్వు విజేతగా నిలబడకుండా చేస్తుంది. సక్సెస్ ఈజ్ నాట్ ఫర్ ద లేజీ అంటారు. సక్సెస్ ఈజ్ నాట్ ఫర్ ద లేజీ. లేజీగా ఉన్న వాళ్ళకి సక్సెస్ రాదండి. సోమరితనం కలిగి బద్ధకస్తులుగా ఉన్నవారు ఎప్పుడు వారు చేస్తున్న ప్రయత్నాల్లో విజయం పొందుకోలేరు. ఆలోచించండి. కాబట్టి ఎందుకు ఒక వ్యక్తి బద్ధకస్తుడిగా మారిపోతాడు? ఒక వ్యక్తి బద్ధకస్తుడిగా ఉండడం గల కారణం ఏంటి అంటే, లక్ష్యం లేని జీవితం ఎప్పుడూ నిర్లక్ష్యంగానే ఉంటుంది. లక్ష్యం లేని జీవితం ఎప్పుడూ నిర్లక్ష్యంగానే ఉంటుందండి. మన జీవితంలో మనకంటూ చదువుకునే పిల్లలైతే ఒక లక్ష్యం కలిగి, ఒక గురి కలిగి చదువుకుంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఏదైతే గురి కలిగి ఒక లక్ష్యం పెట్టుకొని చదువుతున్నాడో అది సాధించగలడు. ఈరోజు ఒక విశ్వాస జీవితంలో పరలోకమే గురిగా, పరలోకమే లక్ష్యంగా బ్రతికితే ఖచ్చితంగా ఆ పరలోకానికి చేరుకోవడానికి తన జీవితంలో ముందుకు వెళ్ళగలడు. కానీ లక్ష్యమే లేకపోతే, నీ జీవితంలో గురే లేకపోతే ఎప్పుడూ నీ జీవితం నిర్లక్ష్యంగానే నువ్వు చూసుకుంటావు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో బద్ధకమే ఆ వ్యక్తి జీవితాన్ని పొందుకోకుండా, ఒక విజయం పొందకుండా, ఏదైతే తన జీవితంలో పొందాలి అని ఆశపడుతున్నాడో అది పొందుకోలేడండి. థామస్ ఆల్వా ఎడిసన్ మనందరికీ తెలుసు, ఒక గొప్ప శాస్త్రవేత్త, ఈ లోకాన్ని వెలిగించినటువంటి శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, పాఠశాలలో తను చదువుతున్న స్కూల్లో టీచర్లు ఈ బిడ్డకు పాఠశాలలో పాఠాలు చెప్పలేకపోయారట. లెటర్ రాసి మరి తల్లికి ఇంటికి పంపించారట. అమ్మా, నీ కొడుకు మేము పాఠాలు చెప్పలేము, ఎంత దారుణంగా ఎంత కూర్చొని చెప్పినా నీ కొడుకుకు అసలు బుర్ర లేదు అని మాట్లాడారటండి. ఆ లెటర్ తీసుకుని ఇంటికి వెళ్ళి తల్లికిస్తే ఆ లెటర్ చూసిన తల్లి కన్నీరు మున్నీరై ఏడ్చిందట. అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పలేని స్థితి ఆ తల్లిది. ఆలోచించండి. నాన్న, నీకు టీచర్లు పాఠాలు చెప్పలేకపోతున్నారట, ఇక రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, ఇంటి దగ్గర నేనే పాఠాలు చెప్తానని ఆ తల్లి ఒక గొప్ప శాస్త్రవేత్తని లోకానికి అందించిందండి. అలాంటి థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన మాట ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటాడు ఆయన. బైబిల్ నన్ను వెలిగించింది, నేను ఈ లోకాన్ని వెలిగించనన్నాడండి ఆ మహనీయుడు, ఆ గొప్ప శాస్త్రవేత్త. ఈరోజు బద్ధకం నీలో ఉందా? ఎట్టి పరిస్థితుల్లో బద్ధకం నిన్ను విజేతగా పొందకుండా చేస్తుంది.